రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు వినిపిస్తుందా ఆడియో? గారు వినిపిస్తుందండి. యా, చెప్పండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. రైట్, సిబిఐ ఛార్జ్ షీట్ చూసిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ తిరుమల ప్రసాదంలో కూడా కల్తీ జరిగింది, ఇప్పటికే కొవ్వు ఉన్నట్టుగా కూడా ఆయన ఆరోపించారు. బట్ ఈ ఛార్జ్ షీట్ రిపోర్ట్ చూసిన తర్వాత అందులో ఎటువంటి జంతు కొవ్వు లేదని కూడా చెప్పడం జరిగింది. ఎన్డీఆర్ఐ ఎన్డీడీబీ రెండు నేషనల్ ల్యాబ్స్కి సంబంధించి కూడా ఎటువంటి పంది కొవ్వు అవశేషాలు ఇందులో లేవంటూ కూడా ఛార్జ్ షీట్లో వచ్చింది. సో ఏం చెప్పదలుచుకున్నారు? యువబిందు గారు, మీకు వీక్షకులకు చర్చలో పాల్గొంటే పెద్దలందరికీ భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తుంది. ఏం చెప్తుందంటే దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఆలయాలను హిందూ సంస్థలకే వదిలేయాలి, రాజకీయ జోక్యం ఉండరాదు, పీఠాధిపతులకు మతాధిపతులకే వదిలేయాలి, హిందువుల దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని హిందువుల కోసమే ఖర్చు చేయాలి, హిందువుల అభివృద్ధి కోసమే చేయాలని మాట్లాడుతోంది. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క కోర్ ఐడియాలజీ. దీనికి అందరూ కూడా ఏకీవిస్తున్న సందర్భం, హిందువులందరూ కూడా మెజారిటీ ప్రజలు. అయితే ఇప్పుడు మనం చర్చిస్తున్నట్లుగా ఆ పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందన్న విషయం ఎప్పుడైతే 2024 ఆగస్టులో ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ సమావేశంలో మాట్లాడారో అప్పుడు ఈ విషయం చర్చకు వచ్చింది. అయితే గతంలో కూడా ఇది వరకు ఎవరైతే తిరుమలకు వెళ్ళారో వాళ్ళందరూ కూడా హిమబిందు గారు పెద్దలందరూ ఒక విషయం మాట్లాడేవారు. ఎప్పుడు కూడా మీరు కూడా వినే ఉంటారు బహుశా. ఎందుకంటే తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి మహాప్రసాదం అనేది లడ్డు ఏదైతే ఉందో అది వచ్చేసి నాణ్యత లోపించింది, స్మెల్ మంచిగా గుడ్డుగా వాసన రావటం లేదు, కాబట్టి ఇందులో కల్తీ జరుగుతుంది, కాబట్టి ఖర్చుకు ఏదైనా ఇబ్బంది పడుతున్నారా ఏంది, ప్రతిసారి రేట్లు పెంచుతున్నారని ప్రజలకు ఒక అభిప్రాయం ఉన్నది. దానికి అనుగుణంగానే అనుకున్నట్లే జరిగింది. ఎందుకంటే 2024 నుంచి 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో వారు కొన్న మొత్తం నెయ్యి వచ్చేసి 68 లక్షల లీటర్లు, మొత్తం 21 కోట్ల లడ్లు తయారు చేశారు. ప్రజలకు భక్తులకు అందరు కూడా అమ్మారు, అది తీసుకున్నారు కూడా. ఇది జరిగిన విషయం. అయితే ఇక్కడ ఒక పెద్ద కాన్స్పిరసీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ రాజకీయంగా మనం మాట్లాడిన సందర్భంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 2-3 రోజుల నుంచి కూడా ఈ దీంట్లో జంతు అవశేషాలు కలవటలేదు. మాకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, తర్వాత సిట్ తీర్పు ఇచ్చింది, కాబట్టి ఛార్జ్ షీట్ లో ఈ విషయం ఉందని వారు రాజకీయంగా అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు గుడి పోయి వస్తుంటే అంబటి రాంబాబు గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఈ రోజు వారి ఇంటి దగ్గర నిరసన జరిగిన తీరు ఇది రాజకీయంగా ఇంకొక విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే వీళ్ళంతకు వీళ్ళే క్లీన్ చిట్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఛార్జ్ షీట్ వేస్తే అందులో 36 మంది 34 మంది నిందితులు ఉంటే ఛార్జ్ షీట్ అంటే వీళ్ళకి ఎవరికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేకపోతే వీళ్ళ దగ్గర పనిచేసిన నేతల దగ్గర పనిచేసినటువంటి పిఏలకో క్లీన్ చిట్ ఇచ్చారు. ఛార్జ్ షీట్ అంటే ఆరోపణలు, దాని తర్వాత సాక్ష్యాలు పెట్టారు, కోర్టులో నిరూపణ అవుతుంది. వారు ముఖ్యంగా మాట్లాడే విషయం ఏంటంటే జంతు అవశేషాలు. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి భక్తులుగా నేను కూడా చెప్తున్నాడు, ఆ పదం పలకలేకపోతున్నాను నేను కూడా. వీరు మాటికి ఆ విషయాలే వాళ్ళే మాట్లాడుతున్నారు. ఒకవైపు వెంకటేశ్వర స్వామి పవిత్ర దర్గా మాట్లాడిన వాళ్ళందరూ నాశనం అయిపోతారు అంటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటికి వాళ్ళ మీడియాలో గానీ వాళ్ళ పత్రికల్లో గానీ వాళ్ళ నాయకులు గానీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నిరసన చేసినప్పుడు దాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అయితే వీరి ఆరోపణలు ఎట్లా ఉన్నాయంటే వీళ్ళంతకు వీళ్ళే సిట్ వేశారు, క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. క్లీన్ చిట్ ఇంకా ఇప్పటికీ ఇవ్వలేదు, ఎవ్వరికి కూడా క్లీన్ చిట్ లేదు. ఛార్జ్ షీట్ అంటే నేర ఆరోపణలు. ఎందుకంటే ఛార్జ్ షీట్ వేయడానికి ఒక కాల పరిమితి ఉంటుంది కాబట్టి ఒక పార్ట్ ఛార్జ్ షీట్ వేస్తారు, మిగతా ఛార్జ్ షీట్ వేయరు. అయితే వీరు మాట్లాడుతున్న దానికి విరుద్ధంగా ఈ విషయం ఏంటంటే, సత్యదూరమైన విషయం ఏంటంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గుజరాత్ లో ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారము మిగతా అవశేషాలు కలిశాయి. అంటే ఇప్పుడు చూడండి 300 రూపాయల నుంచి 320 రూపాయలకే నెయ్యి కొనుక్కున్నారు. కాబట్టి 1000 రూపాయలకు పైన నుంచి 2000 వరకు దొరుకుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఒరిజినల్ నెయ్యి, మంచి నెయ్యి ఈ రోజు వీళ్ళకి ఎట్లా దొరికింది అన్నదే చాలా ప్రశ్న. తర్వాత వాళ్ళు కూడా వేరే ప్రశ్నలు వేస్తారులేండి. అధికారులు వేస్తే మాకు సంబంధం ఏముంది, మాకు లేదని మాట్లాడతారు. అధికార పాత్రధారులు, సూత్రధారులు అందరూ దీని ద్వారా బయటకు వస్తారు. ఎందుకంటే
దీని ద్వారా 250 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అవాలా డబ్బులు ఇంకొక చోటికి వెళ్ళాయి, అకౌంట్ కు వెళ్ళాయి. కాబట్టి ఈ డిజిటల్ డెవలప్మెంట్ డైరీ ఒక 30 సెకండ్స్ లో చేస్తాను ఏమైంది కాదు. అయితే వీళ్ళు కల్తీ జరగలేదని చెప్తారు. అంటే నెయ్యిలో ఎవరైతే నెయ్యి వీళ్ళకు సరఫరా చేస్తున్నారో వాళ్ళకి ఆవులు లేవు, పాల సేకరణ లేదు, తర్వాత పాల ఫ్యాక్టరీ లేదు. ఏ విధంగా వీళ్ళకి నెయ్యి సప్లై చేశారో చెప్పాలి, ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలి. టెండర్స్ పిలిచినప్పుడు వాళ్ళ టెక్నికల్ బిడ్, ఫైనాన్షియల్ బిడ్ అన్ని చూస్తారు. వాళ్ళని ఏ విధంగా చూశారో ఈ రోజు చెప్పాలి. కాబట్టి మాకు సంబంధం లేదని ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏది చేస్తున్నదో అది ఖచ్చితంగా వారు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. క్షేత్రస్థాయిలో ఈ విషయం ప్రజల్లో కూడా ఇప్పటికే వెళ్ళిన విషయం. కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా స్వామి ఖచ్చితంగా వడ్డీతో సహా ఏ విషయాన్ని కూడా తెలుస్తారు. అప్పైనప్పటికీ పాపమైనప్పటికీ కూడా ఖచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి బాధ్యత వహించవలసిన పార్టీ ఈ రోజు ఎదురుదాడి చేయడం వల్లనే ఈ రోజు ఎన్డీఏ పైన కానీ మిగతా వాళ్ళు అది మాట్లాడారు ఇది మాట్లాడని చెప్తారు. అది ఏమవుతుంది కాదు, ఇది విషయం. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు చిన్న బ్రేక్ తీసుకుంది. అసలు సిబిఐ సిట్ రిపోర్ట్ అసలు క్లీన్ చిట్ ఇచ్చిందా? ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా దీన్ని కూడా అర్థం చేసుకుంటుందా? అసలు క్లీన్ చిట్ ఇచ్చిందా లేదా టెక్నికల్ గా కూడా